గాయ్స్, ఇప్పుడు మనము సాంబార్ చేసే సెకండ్ పార్ట్లో ఉన్నాము. ఇప్పుడైతే మనము ఇందులో ఆనియన్స్ ఇంకా టమాటోస్ వేయబోతున్నాము. ఈ వెజిటబుల్స్ వెనిగే వరకు మనము పప్పుని స్మాష్ చేద్దాం. ఇప్పుడు మనమైతే దీన్ని స్మాష్ చేద్దాం. 5 minutes later. ఓకే, ఇప్పుడైతే దీన్ని స్మాష్ చేసేసాము. ఇప్పుడు మనం చింతపండు రసం వేసి వేయాలి. ఇప్పుడు మనం వాటర్ పోసి సాల్ట్ వేద్దాం. మనము ఈ వెజిటబుల్స్ వేగే వరకు ఈ దాల్ని మనం బాయిల్ చేద్దాం. కొంచెం ధనియాల పొడి కూడా టేస్ట్ కోసం వేద్దాం. 20 minutes అట్లా బాయిల్ చేద్దాం. ఇప్పుడు పప్పు బాయిల్ అయింది, వెజిటబుల్స్ ఫ్రై అయ్యి రెండింటిని మిక్స్ చేసేద్దాం. గార్నిష్ కోసం కొంచెం కొత్తిమీర వేద్దాం. ఇలా టేస్ట్ కూడా మంచిగా వస్తుంది. ఇప్పుడు దీన్ని మిక్స్ చేద్దాం. ఆహా, గుమ్మలాడే సొరకాయ సాంబార్ రెడీ. కొంచెం టేస్ట్ చేద్దాం. చాలా టేస్టీగా ఉంది. సూపర్. ఇప్పుడైతే మన సొరకాయ సాంబార్ అయితే చాలా యమ్మీగా రెడీ అయింది. నెక్స్ట్ ఏం వేయాలో మీరు కామెంట్ చేయండి.